హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల యొక్క సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. అడవికి రాజైన అవసరానికి తలవంచక తప్పదు. ఇప్పటి వరకు నేను భగవంతుణ్ణి చూడలేదు అని ఎప్పుడూ కూడా చెప్పకండి. కష్టకాలంలో మనకు సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా మనకి భగవంతుడితో సమానమే, గుర్తుంచుకోండి. నా దృష్టిలో శత్రువు కూడా గురువే. ఎందుకంటే మనం చేసే చెడుని నిక్కచ్చిగా చెప్పేది వారొక్కరే. చీకట్లోనే చుక్కల యొక్క అందం కనిపిస్తుంది. అలాగే కష్టాల్లోనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మనిషి ఇతరులతో చేసే యుద్ధం కన్నా తన మనసుతో చేసే సంఘర్షణే చాలా పెద్దది కాదంటారా? ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు. లేదంటే నీకు విలువ లేకుండా పోతుంది. వాళ్ళ నోళ్ళు ఆగవు. కోల్పోయినవి పొందలేవేమో గాని పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే కూడా గొప్పగా ఉండాలి, గుర్తుంచుకోండి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నామని తెలుసుకోలేనంత బలంగా. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మాత్రం ఏ లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. అర్థమైందనుకుంటా. సోమరిపోతుకు వర్తమానం లేదు, అలాగే భవిష్యత్తు కూడా ఉండదు. కళ్ళు లేని వ్యక్తికి అద్దం ఎంతలా ఉపయోగపడుతుందో మూర్ఖుడికి పుస్తకం కూడా అంతే ఉపయోగపడుతుంది. అర్థమైందనుకుంటా. నక్షత్రాలు ఎన్ని ఉన్నా చీకటిని చెదరగొట్టేది మాత్రం చంద్రుడు మాత్రమే. విజయం అనేది అదృష్టానికి సంబంధించింది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితం, గుర్తుంచుకోండి. నీతో ఉండటానికి ఒక దుర్మార్గుడు, అలాగే ఒక పాము, వీళ్ళిద్దరి మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే పామునే ఎంచుకో. ఎందుకంటే పాము తన ఆత్మరక్షణ కోసం కాటు వేయాలని చూస్తుంది, కానీ దుర్మార్గుడు మాత్రం ఎలాంటి కారణం కూడా అవసరం ఉండదు. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం తప్పకుండా ఉంటుంది. స్వార్థం లేనిదే స్నేహం ఉండదు. ఇది ఒక చేదు నిజం. సమతుల్యమైన మనసుతో సమానమైన కాఠిన్యం లేదు. సంతృప్తితో సమానమైన ఆనందం లేదు. అలాగే అత్యాశకు మించిన రోగము లేదు. దయకు మించిన ధర్మము లేదు. నువ్వు ఒక పనిని ప్రారంభించే ముందు ఈ 3 విషయాల గురించి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని యొక్క ఫలితం ఎలా ఉండవచ్చు? దీనిలో విజయం సాధ్యమా లేదా? లోతుగా ఆలోచించు. అధిపతి లేక సైన్యం పోతుంది, ఆచరణ లేక జ్ఞానం పోతుంది, అలాగే అజ్ఞానం వల్ల మనిషే పోతాడు. కాలం మనిషిని పరిపూర్ణం చేస్తుంది, అలాగే నాశనం కూడా చేస్తుంది. భగవంతుడు విగ్రహాల్లో కాదు, నీ యొక్క భావాలలో ఉంటాడు. ఆత్మే నీ దేవాలయం అని గుర్తించు. మనిషి ఒంటరిగానే జన్మిస్తాడు, ఒంటరిగానే మరణిస్తాడు. తన కర్మ యొక్క పరిణామాలను మంచిదైనా చెడ్డదైనా ఒంటరిగానే అనుభవిస్తాడు. భయపడడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. మౌనంగా ఉండటం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన యొక్క వాదనను కొనసాగించడమే అని అర్థం. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా కూడా దాన్ని పొందలేవు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత కావాలి. న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. 100 మంది చేయలేని పని ఒక హేళన చేస్తుంది. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన పరిస్థితికి దిగజారుస్తుంది. ఏదైనా కూడా తనంతట తానుగా నీ దరి చేరదు. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తేనే విజయం నీ సొంతం అవుతుంది. ఏ ఆదర్శం లేని వ్యక్తి తెడ్డు లేని పడవలాంటివాడు. దృఢ సంకల్పంతో ఉన్నవారి మనస్సు ఎవరు కూడా పాడు చేయలేరు. ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు. స్వేచ్ఛ అనేది ఎంతో విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం అవసరమైనంత వరకే వాడుకోవాలి. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు. మంచి దేశాన్ని నిర్మించాలి అంటే ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి. మితిమీరిన ఆశలకు పోయేవారే
ఎక్కువ మోసాలకు గురవుతూ ఉంటారు. నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి. విజ్ఞానం అనేది చెప్పే సమాధానంలోనే కాదు, అడిగే ప్రశ్నలోనూ ఉంటుంది. వినడంలో మనిషి తొందరపడాలి, మాట్లాడటంలో కాదు. మొదటి విజయం తర్వాత ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోవద్దు, ఎందుకంటే మీరు రెండోసారి తప్పకుండా ఓడిపోతారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం, కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతం. గుర్తుంచుకోండి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగటమే వివేకం. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. అర్థమైందనుకుంటా. చరిత్రలు చదవడమే కాదు, సృష్టించాలి కూడా. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. ఓర్పు అనేది చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది. కోపం అనేది తెలివి తక్కువతనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఎగిరి దంచినా అదే కూలి, ఎగిరెగిరి దంచినా అదే కూలి. ఎందుకు సెలవు రోజుల్లో కూడా నువ్వు పనిచేస్తావు అని అంటారు కొందరు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఆశించి పనిచేస్తే బిజినెస్, ఆశించకుండా పని చేసుకుంటూ ముందుకెళ్తే అది హార్డ్ వర్క్. నాకు హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం. అలాగే మనం చేసే పని ఎవరో చూస్తారని, చూసి ఏదో చేస్తారని నేను ఎప్పుడు పని చేయను. ఒకప్పుడు జాబు మొదలుపెట్టిన కొత్తలో నేను పడిన కష్టం ఏమిటో ఇప్పుడు అదే. అలాగే ఆఖరి శ్వాస వరకు మన కష్టమే మనల్ని ఒక స్టేజ్ మీద నిలబెడుతుంది అని నేనంటాను. మరి మీరేమంటారులేండి. వీడికి సాగుతుంది, ఏదైనా అంటాడు, ఏదైనా చేస్తాడు అని. ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.